అభివృద్ధిని అడ్డుకుంటే జైలుకు పంపిస్తామంటూ వరంగల్ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై అసహనం వ్యక్తం చేశారు. మూసీ ప్రాజెక్టు పేరిట పేదల ఇండ్లను కూల్చడం, ఫార్మాసిటీ పేరుతో గిరిజనుల భూములను గుంజుకోవడానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఉద్యమిస్తున్న నేపథ్యంలో సీఎం అసహనంతో ఊగిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న నేపథ్యంలో వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో సభ నిర్వహించారు. అయితే ఇక్కడ సీఎం రేవంత్ ప్రసంగిస్తూ అసందర్భంగా రాజకీయ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుపై అసహనంతో ఊగిపోయారు. అభివృద్ధి కాళ్లకు కట్టపెడితే జైలులో పెట్టి ఊచలు లెక్కబెట్టిస్తామంటూ బెదిరింపులకు దిగారు. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా ఘాటు విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సబర్మతి నదిని అభివృద్ధి చేస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చప్పట్లు కొడతారని, హైదరాబాద్ లో మూసీని అభివృద్ధి చేస్తామంటే మాత్రం అడ్డం పడుకుంటారని రేవంత్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అపహాస్యం చేసిన ప్రధాని మోదీ తెలంగాణ ద్రోహి అని, అలాంటి ద్రోహికి కిషన్ రెడ్డి గులాంగిరి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి, నువ్వు గుజరాత్ కు గులాంవా, మోడీకి గులాంవా, గుజరాత్ కు పోయి గాడిదలను కాసుకో, అక్కడే గులాంగిరి చేసుకో అని వ్యాఖ్యానించారు. మొత్తంగా హన్మకొండ కాంగ్రెస్ విజయోత్సవ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. విజయోత్సవాల పేరిట కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సభ నుంచి జనం ఎటోళ్లటు వెనుదిరిగి వెళ్లిపోయారు. సభ ప్రాంగణంలో కార్యకర్తలకు కనీసం మంచినీరు కూడా అందించకపోవడంతో నానా ఇబ్బందులు పడ్డారు. అదే కాక మహిళలను చులకన చేసేలా కాంగ్రెస్ నేతల ప్రవర్తన ఉంది. ఆహారం పొట్లాలు కూడా ఇష్టం వచ్చినట్లు విసిరేయడంతో విసుగు చెంది మహిళలు తిట్టుకున్నారు. కనీస సౌకర్యాలు కూడా లేక ముఖ్య నేతలు మాట్లాడుతుండగానే జనం, కార్యకర్తలు వెనుదిరిగి వెళ్లిపోయారు.